హల్లెలూయా. దేవుని యొక్క మాటని శ్రద్ధగా ఆలకించండి. స్తుతియాగము అర్పించువాడు నన్ను మహిమపరచుచున్నాడు. అవును, నీ జీవితంలో దేవుని మహిమపరచాలని, దేవుని గణపరచాలని, ఆ దేవుని సేవించాలని ఏ రోజైనా నువ్వు అనుకున్నావా? లేకపోతే ప్రార్థన చేసి నీకు కావలసినది అడిగి అక్కడే విడిచిపెట్టి వెళ్ళిపోతున్నావా? దేవుడు అంటున్నారు, స్తుతి యాగము అర్పించేవాడు, స్తుతుల ద్వారా యాగము చేసేవారమగా, మహిమపరిచే వారమగా, ఆయన సన్నిధిని కలిగిన వారమగా మనము చేయి స్తుతుల మీద ఆయన సింహాసన సీనుడై ఉన్నాడని ఎరిగి ఆ పరిశుద్ధమైన హృదయముతో ఆ పరిశుద్ధుడైన దేవుడిని నిత్యము స్తుతించే ఆ దేవదూతలకు ఇవ్వబడిన భాగ్యమును మనము కూడా పొందుకొని ఆ పరిశుద్ధతను బట్టి ఆ ప్రభువును చూస్తూ పరిశుద్ధమైన స్తుతులు చెల్లించినప్పుడు దేవుడు తనక రక్షణ మార్గాన్ని నీకు కనపరుస్తారు. నువ్వు ఇంకనూ మార్గములో ఎదగడానికి నువ్వు యథార్థమైన హృదయముతో స్తుతించు.